హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం సోషల్ మీడియా ఆటోమేషన్ టూల్స్ ఆర్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ టూల్స్ అంటే ఏంటి ఆర్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ టూల్స్ అంటే ఏంటో చూద్దాము. ఓకే, దీస్ ఆర్ ఆల్ వెరీ సోషల్ మీడియా ఆటోమేషన్ కానివ్వండి, మేనేజ్మెంట్ అనుకోండి, లేకపోతే ఆప్టిమైజేషన్ టూల్స్ అనుకోండి. ఓకే, ఇవన్నీ కూడా వేరియస్ టూల్స్ సోషల్ మీడియాలో మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ సోషల్ మీడియా ఆటోమేషన్ టూల్స్ అనేది చూద్దాము. ఓకే, మనము యూజువల్ గా ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ ఇలా చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చూసాం. మనం చెప్పుకున్నాం కూడా. సో కాన్స్టెంట్ గా పోస్ట్ చేస్తూ ఉండండి, పీపుల్ తో ఎంగేజ్ అవుతూ ఉండండి, 80/20 రూల్ ఫాలో అవ్వండి. ఓకే, 80% ఎంటర్టైన్ చేస్తూ ఉండండి, 20% మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటూ ఉండండి. సో డైలీ మనం పోస్ట్ చేస్తూ ఉండాలి ఈ సోషల్ మీడియా సైట్స్ లో. సో పర్ డే మీరు 4 పోస్ట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి. సో సేమ్ పోస్ట్ మీరు ఫేస్బుక్ లో పెట్టాలి, ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలి, ట్విట్టర్ లో పెట్టాలి, లింక్డ్ఇన్ లో కూడా పెట్టాలి. ఇలా ప్రతిసారి మీరు లాగిన్ అవుతూ లాగౌట్ అవుతూ ఈజ్ ఇట్ ఓకే ఆర్ ఏమన్నా కొంచెం కష్టం అవుతుందా అండి? కొంచెం కష్టమే మేడం. ఎస్, అది కొంచెం కష్టం అవుతుంది. ఓకే, సో ఇలాంటి థింగ్ ని మనం తగ్గించుకోవడానికి, సో ఇలా వర్క్ బర్డన్ ని తగ్గించుకోవడానికి, ఈజీ చేసుకోవడానికి సోషల్ మీడియా మేనేజ్మెంట్ టూల్స్ కానీ, ఆటోమేషన్ టూల్స్ కానీ, ఆప్టిమైజేషన్ టూల్స్ కానీ వాడతామండి. ఈ రోజు క్లాస్ లో మనం మెయిన్ గా ఈ బఫర్ అండ్ హూట్సూట్ అంటే ఏంటో లైవ్ గా చూద్దాం. ఓకే, సో ఈ టూల్స్ యూస్ చేసుకొని ఎట్ ఎ టైం మనము ఆ, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మన పోస్ట్ ని షేర్ చేసేయచ్చు. సో ఎవరైనా కమెంట్ చేస్తే దానికి రిప్లై బ్యాక్ ఇవ్వచ్చు. సో ఎవరు ఎన్ని లైక్స్ వస్తున్నాయి అవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండొచ్చు. వీటికి మనకు మొబైల్ యాప్స్ కూడా ఉన్నాయండి. సో ఎటువంటి కష్టం లేకుండా మనం మొబైల్ యాప్ నుండి కూడా హ్యాపీగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ గో టు బఫర్. ఇవన్నీ కూడా మాక్సిమం ఫ్రీ టూల్సే అండి. 30 days ఫ్రీ ట్రయల్ అట్లా ఉంటుంది, తర్వాత మీరు బై చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో వీటితో మనం ఈ బఫర్ ఇలాంటి వాటితో మన సోషల్ మీడియా అకౌంట్స్ అనేది కనెక్ట్ చేసుకొని మనము వర్క్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నేను స్టార్ట్ చేస్తానండి. క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్. చూడండి, ఇది 14 day ఫ్రీ ట్రయల్ అంట. ఓకేనా, సో 14 days మనం ఫ్రీగా యూజ్ చేసుకొని పోస్ట్ చేసుకోవచ్చు. సో ప్రో బిజినెస్ ఎనీథింగ్. ఓకే, నేను ఇది స్టార్ట్ చేస్తాను. చూడండి, ఒకవేళ మనం ప్రోకి వెళ్తే 8 సోషల్ మీడియా అకౌంట్స్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, 100 స్కెడ్యూల్డ్ పోస్ట్ మీన్స్, స్కెడ్యూల్ అంటే ఏంటంటే ఈ టైం కి పోస్ట్ చెయ్యి అని చెప్పి మనము సెటప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సమ్ ఈవినింగ్ 5 PM కి ఒక పోస్ట్ మనం స్కెడ్యూల్ చేసుకోవచ్చు. ఓకే, మార్నింగ్ 10 కి ఒక పోస్ట్ చేయండి, స్కెడ్యూల్ చేసుకోవచ్చు. సో ప్రతి గంటకి మనం లాగిన్ అవ్వలేం కాబట్టి ఒక 10 days పోస్ట్ ని మనం స్కెడ్యూల్ చేసి పెట్టేసుకోవచ్చు ముందుగానే. సో మనకు వర్క్ బర్డన్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. సో 1 యూజర్ తో ఆపరేట్ అవుతుందంటండి. అదే $65 per month కనుక పే చేస్తే 2000 స్కెడ్యూల్ పోస్ట్ చేసుకోవచ్చు, 2 యూజర్స్ మేనేజ్ చేసుకోవచ్చు. దీంట్లో 25 సోషల్ అకౌంట్స్ మనము కనెక్ట్ చేసుకోవచ్చు అంటండి. ఇంకా 2000 స్కెడ్యూల్డ్ పోస్ట్ అండ్ 6 యూజర్స్ మేనేజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇనిషియల్ గా నేను స్టార్ట్ అయ్యే 14 day ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను అకౌంట్ అనేది క్రియేట్ చేస్తానండి. ఓకే, మీకు ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ ఉంటే హ్యాపీగా లాగిన్ అయిపోవచ్చు. లెట్ మీ సైన్ అప్. ఓకే, చూడండి, హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ మీన్స్ ఎలా తెలుసు అని అడుగుతుంది. మీరు ఏదైనా ఆప్షన్ చూస్ చేసుకోండి. గూగుల్ సెర్చ్ ఆర్ లైక్ దట్ ఐఎమ్ గివింగ్ సమ్ ఆప్షన్. ఓకే, మీ బిజినెస్ గురించి అడుగుతుందండి. హౌ మెనీ పీపుల్ ఇన్ యర్ కంపెనీ, ఎంతమంది పీపుల్ ఉంటారు. ఓకే, క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే, చూడండి, ఇనిషియల్ గా మనల్ని మన సోషల్ అకౌంట్స్ తో కనెక్ట్ చేసుకోమంటుంది. ఓకేనా, సో ఈ బఫర్ తో మనము వేరే సోషల్ మీడియా అకౌంట్స్ తో కనెక్ట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, మీన్స్ లైక్ Pinterest, ట్విట్టర్,
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకా లింక్డ్ఇన్. ఓకే, ఈ ఇనిషియల్ గా ఈ 3 4 5 అకౌంట్స్ ఉన్నాయి కదా, ఈ 5 అకౌంట్స్ తో కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు బఫర్ యూజ్ చేసుకొని. ఇనిషియల్ గా అయితే చూడండి 1 2 3 4 5 ఈ 5 అకౌంట్స్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డూప్లికేట్ అకౌంట్స్ కూడా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే, మీన్స్ మీకు 2 లింక్డ్ఇన్ అకౌంట్స్ ఉన్నాయి, అలా కనెక్ట్ చేసుకోవాలన్నా కనెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ప్రీమియంకి వెళ్ళాలి, మీన్స్ మనీ పే చేసుకోవాలి. ఓకే, క్లిక్ ఆన్ కనెక్ట్ యువర్ సోషల్ అకౌంట్స్. సో మీ సోషల్ మీడియా అకౌంట్స్ తో మీరు కనెక్ట్ అవ్వాలండి. చూడండి ఫేస్బుక్ పేజా, ఫేస్బుక్ గ్రూపా, ఓకే, ఇన్స్టాగ్రామ్ బిజినెస్ పర్సనల్ ఇవన్నీ కూడా అడుగుతుంది. ఓకే, సో ప్రతి దాని మీద క్లిక్ చేసి మీరు మీ అకౌంట్స్ కి కనెక్ట్ చేసుకోండి. సో మీరు లాగిన్ చేయాలండి. లాగిన్ టు ఫేస్బుక్ ఇలా అడుగుతుంది. ఓకే, యూ హ్యావ్ టు కనెక్ట్. సో ఇలా కన్ఫర్మేషన్ అడుగుతుందండి. ఓకే, కంటిన్యూ యాజ్ కొడితే మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది దాంతో లింక్ అప్ అయిపోతూ వస్తుంది. ఓకే, నాకు ఆల్రెడీ బఫర్ అకౌంట్ ఉంది, నేను దాంట్లో లాగిన్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ కొన్ని అకౌంట్స్ అనేవి నేను కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎలా కనెక్ట్ చేసుకోవాలి మీ సోషల్ మీడియా అకౌంట్స్ అలాగా? నో మ్యామ్. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. నేను ఇక్కడ నుండి ఫేస్బుక్ పేజ్ ని కనెక్ట్ చేస్తాను. మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ లో, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో, ట్విట్టర్ వీటన్నిటిలో కూడా లాగిన్ అయి ఉండాలండి ఆల్రెడీ, సో దట్ ఈజీగా క్యాచ్అప్ అవుతుంది. ఓకే, సో కంటిన్యూ యాజ్ చేస్తే మీ వెబ్సైట్ లో, సారీ మీ ఫేస్బుక్ లో ఒక పేజ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత బిజినెస్ పేజ్, ఆ పేజెస్ అన్ని కూడా లిస్ట్ అవుట్ అవుతాయి. ఏ పేజ్ కావాలంటే పేజ్ ని మీరు చూస్ చేసుకోండి. ఓకే, ఏమేమి యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారో అదంతా కూడా ఎనేబుల్ చేయండి. మిగతావన్నీ కూడా మీరు డిజేబుల్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ డన్. ఓకే, యూ హ్యావ్ నవ్ లింక్ బఫర్ టు ఫేస్బుక్. ఓకే, ఫేస్బుక్ లింక్అప్ అయిపోయిందండి. మీ ఫేస్బుక్ బిజినెస్ పేజ్ అనేది లింక్అప్ అయిపోయింది బఫర్ లో. ఓకే, ఇలానే మనము ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్ ఇవన్నీ కూడా మీరు లింక్అప్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, కనెక్ట్ దీస్ పేజెస్ టు బఫర్. ఓకే, సో మీకు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ కనెక్ట్ ఇన్స్టాగ్రామ్ అనే ఆప్షన్ ఉంటుందండి, ఆప్షన్ ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఆర్ కనెక్ట్ ట్విట్టర్. ఓకే, మీరు కనెక్ట్ ట్విట్టర్ మీద క్లిక్ చేస్తే దీనికి కూడా కనెక్ట్ అవ్వచ్చు. కాకపోతే మీ ట్విట్టర్ అకౌంట్ లో కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కానీ లాగిన్ అవ్వమని అడుగుతుంది. ఇంకా ఇక్కడ మేనేజ్ సోషల్ అకౌంట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి, దీని మీద క్లిక్ చేశారంటే మీరు ఇవి మేనేజ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, యూ కెన్ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇది ఓనర్, మీకు ఎవరన్నా ఎక్స్ట్రా యూజర్స్ కి మీరు యాక్సెస్ ఇవ్వాలనుకున్నా కూడా ఓకే, అసైన్ యూజర్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. అసైన్ యూజర్స్ మీద క్లిక్ చేసి ఓకే మీరు యాక్సెస్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ యూజర్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళినా కూడా ఇన్వైట్ న్యూ యూజర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారంటే ఓకే, మీరు ఎవరినైతే ఇన్వైట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. సో దట్ మీరు మల్టిపుల్ యూజర్స్ ని యాడ్ చేసుకోవచ్చు, వాళ్ళు కూడా లాగిన్ అయ్యి మీతో పాటు వర్క్ చేసుకోవచ్చు. ఓకే, మల్టిపుల్ పోస్ట్ మీరు చేయాలి, ఒక్కరే హ్యాండిల్ చేయలేకపోతున్నప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి మీరు అప్గ్రేడ్ అవ్వాలి, మీన్స్ అగైన్ మనీ పే చేయాలి. ఓకే, లెట్స్ గో టు సోషల్ అకౌంట్స్. ఓకే, మీకు బఫర్ డాష్ బోర్డ్కి వెళ్తానండి, ఎలా పోస్ట్ చేయాలి అదంతా కూడా చూద్దాం ఒకసారి. సో ఓకే, చూడండి డైలీ, వీక్లీ, మంత్లీ ఇలా ఎలా అయినా కూడా మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. ఓకే, షెడ్యూల్ ఏ పోస్ట్, క్లిక్ ఆన్ దిస్. సో మీరు ఏం షేర్ చేయాలనుకుంటున్నారు అదంతా కూడా మీరు ఇక్కడ రాయొచ్చు. ఇంకా మీరు ఇక్కడ మీ టెక్స్ట్ కి ఎమోజీస్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో యాడ్ ఇమేజ్ ఆర్ వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇవే ఆప్షన్స్ ఉంటాయండి ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలనుకున్నా కూడా. ఓకే, let me write something. Okay, you can also add image or video. సో నేను ఏదో ఒకటి అప్లోడ్ చేస్తాను.
ఓకే, యాక్చువల్గా అయితే మీ పోస్ట్ ఇలా ఉందండి, పోస్ట్ స్కెడ్యూల్ ఇలా ఉంది. కావాలంటే మీరు దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, టుడేస్ డేట్ ఈస్ 18th. ఓకే, మీరు కావాలి రేపు స్కెడ్యూల్ చేసుకోవాలనుకున్నా కూడా స్కెడ్యూల్ చేసుకోవచ్చు. ఇంకా టైం ని కూడా మీరు సెటప్ చేసుకోవచ్చు అండి. ఓకే, స్విచ్ టు కస్టమ్ టైం ని కూడా మీరు సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ టైంకి మీరు పోస్ట్ చేయాలనుకుంటున్నారు ఇలాగా. ఓకే, సారీ. ఇంకా యూ కెన్ ఆల్సో స్కెడ్యూల్ ది పోస్ట్. మల్టిపుల్ ఫొటోస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఐ యాడ్ సమ్. ఓకే, సి ఇలా మళ్ళీ ప్లస్ అని యాడ్ అవుతుంది. మీరు మల్టిపుల్ థింగ్స్ కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఇంకా స్కెడ్యూల్ మీద క్లిక్ చేశారంటే చూడండి, దిస్ పోస్ట్ విల్ బి సెంట్ టుడే ఎట్ 5:43 PM. ఓకే, ఈ పర్టికులర్ టైంకి మీ పోస్ట్ అనేది ఆటోమేటిక్ గా మీ ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ అయిపోతుంది. ఓకే, ఇలా మీరు పోస్ట్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ ఎడిట్ చేసుకోవాలన్నా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అండి. టైమింగ్స్ కానీ లోపల ఉండే కంటెంట్ కానీ ఇదంతా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. షేర్ నవ్వు కొట్టారంటే ఇప్పుడే షేర్ అయిపోతుందండి ఫేస్బుక్ లో. ఓకే, మీ పేజ్ లో షేర్ అవుతుంది అనమాట. సి యువర్ పోస్ట్ హ్యాస్ బీన్ షేర్. ఒకసారి చూస్తాను నేను పేజ్కి వెళ్ళి. ఇట్ ఈస్ లోడింగ్. సి పోస్ట్ అనేది షేర్ అయిపోయింది. ఓకే, ఇమేజ్ యాడ్ చేశానండి కానీ తొందరగా అది లోడ్ అవ్వక ముందే నేను పోస్ట్ చేసేసాను. సో చూడండి, ఇక్కడ చెప్తుంది కూడా పబ్లిష్డ్ బై బఫర్ అని చెప్తుంది. సో ఇలా మనం మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో షేర్ చేసుకోవచ్చు అండి. ఇలా ఇంకా మనం ఇక్కడ కనెక్ట్ ఇన్స్టాగ్రామ్, కనెక్ట్ ట్విట్టర్, ఈ రెండు కూడా కనెక్ట్ చేసుకున్నామంటే ఈ రెండిట్లో కూడా మనం పోస్ట్ చేసుకోవచ్చు. ఎట్ ఎ టైం 3 అకౌంట్స్ లో కూడా మీరు పోస్ట్ చేసుకోవచ్చు. అనలైజ్, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందండి. సో మీరు పోస్ట్ చేసిన తర్వాత దానికి ఎన్ని లైక్స్ వస్తున్నాయి, దానికి ఎన్ని కమెంట్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మనము. సో ఓకే, ఇంకా ఏం అనలిటిక్స్ ఏం రాలేదు. జస్ట్ నౌ హ్యావ్ పోస్టెడ్ ఐ థింక్. సో చూడండి, 0 కమెంట్, 0 లైక్, 0 క్లిక్, 0 రీచ్. సో ఇంకా ఏం రాలేదు. లెట్ మీ లైక్ దిస్ పోస్ట్, లెట్ మీ సీ. ఎవ్రీథింగ్ ఇస్ ట్రయల్. మళ్ళీ మీరు ఒకసారి పే చేసి హ్యావ్ టు డూ దట్. ఓకే, సో గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, ఇక్కడ మీరు ఇది అనలిటిక్స్ టూల్ అండి. సో మీ పోస్ట్ ని ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది కమెంట్ చేశారు, ఇదంతా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకే, పబ్లిష్ దగ్గర అయితే మీ పోస్ట్ ని మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఇమేజెస్, వీడియోస్ అవన్నీ కూడా అప్లోడ్ చేసి మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఇంకా మీరు పోస్ట్ చేసినట్టు కూడా మీరు చూసుకోవచ్చు అండి. ఓకే, యూ కెన్ క్రియేట్ ఎ క్యాంపెయిన్. ఓకే, యూ కెన్ ఆల్సో క్రియేట్ ఎ క్యాంపెయిన్ హియర్. ఓకే, చూడండి ఇప్పుడు రిపోర్ట్స్ అనేటివి జనరేట్ అయ్యాయి. ఇందాకే నేను ఒక ఎంగేజ్మెంట్ జరిగింది, మీన్స్ ఇందాకే నేను ఒక దాని మీద క్లిక్ చేశాను, లైక్ చేశాను. సో ఇట్ ఇస్ అన్ ఎంగేజ్మెంట్. సో 1 ఎంగేజ్మెంట్ జరిగింది, 2 ఇంప్రెషన్స్ పర్ డే అని చూపిస్తుంది. ఓకే, 2 మెంబర్స్ కి షేర్ అయ్యిండొచ్చు మైట్ బి. సో ఇలా ఎంతమంది దాన్ని లైక్ చేశారు, షేర్ చేశారు, ఇదంతా కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇలా మల్టిపుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మనం బఫర్ యూజ్ చేసి ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఓకే, దీన్ని యూజ్ చేసుకొని మనం పోస్ట్ ని స్కెడ్యూల్ చేసుకోవచ్చు. ఇంకా మనం అనలిటిక్స్ కూడా చూసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఇక్కడ ఎవరైనా మన పోస్ట్ కి కమెంట్ చేశారనుకోండి, బఫర్ లో ఎవరైనా మన పోస్ట్ కి కమెంట్ చేస్తే మనం బఫర్ నుండి దానికి రిప్లై బ్యాక్ ఇవ్వలేమండి. ఓకేనా, అండర్స్టూడ్ రైట్? మనం మళ్ళీ మన ఓకే, ఈజ్ మై వాయిస్ క్లియర్? Yes, ma'am. ఓకే, సో ఎవరైనా కమెంట్ చేస్తే మళ్ళీ మనం మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి వచ్చి మనం వాళ్ళకి రిప్లై బ్యాక్ ఇవ్వాలన్నమాట. ఓకే, డైరెక్ట్ బఫర్ నుండి మనం వాళ్ళకి రిప్లై బ్యాక్ ఇవ్వలేము. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ బఫర్. సో మనం మన వర్క్ ని ఆటోమేట్ చేసుకోవడానికి, ఈజీ చేసుకోవడానికి ఈ టూల్స్ అన్ని కూడా వాడుతున్నాం. సో ఇలా మల్టిపుల్ అకౌంట్స్ తో మనం లింక్అప్ చేసుకొని మల్టిపుల్ అకౌంట్స్ లో మన పోస్ట్ అనేవి షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, లెట్స్ గో అండ్ సీ అబౌట్
హూట్సూట్. ఓకే, హూట్సూట్ లో చూద్దాం. హూట్సూట్ బఫర్ కన్నా బెటర్ గా ఉంటుందండి. లెట్ మీ గో టు హూట్సూట్. ఓకే, సో మీరు దీంట్లో కూడా లాగిన్ అవ్వాలి. ఓకే, మీకు ఒకవేళ ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే ఓకే, ఆర్ ఎల్స్ మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇందాక బఫర్ కి ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం, ఇక్కడ కూడా అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా దీనికి లింక్అప్ చేసుకోవాలి హూట్సూట్ కి. ఓకేనా? సో చూడండి, ఇది నేను క్రంచ్ స్టోరీస్ కోసం ఈ హూట్సూట్ అకౌంట్ అనేది వాడతానండి. ఓకే, ఈ హూట్సూట్ లో కూడా మనం ఫేస్బుక్, ట్విట్టర్, పింట్రెస్ట్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ సోషల్ నెట్వర్క్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేశారంటే మీకు కనిపిస్తుంది. చూడండి, 4, 5, 6 ఈ 6 అకౌంట్ తో కూడా మనము అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు డూప్లికేట్ అకౌంట్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండి. మీన్స్ ట్విట్టర్ లో 2 అకౌంట్స్ ఉంటే 2 అకౌంట్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు అలాగ కనెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ఆ ప్లాన్ అప్గ్రేడ్ అవ్వాలి. ఓకేనా? సో యూట్యూబ్ అనేది ఇంకా బెటర్ అనిపించిందండి నాకు బఫర్ తో పోల్చుకుంటే. ఓకే, యూట్యూబ్ లో మనం ఏమేమి పోస్ట్ చేసామో అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నేను ఏమేమి పోస్ట్ చేశాను అవన్నీ కూడా నాకు కనిపిస్తాయి. ఇంకా ఈ యూట్యూబ్ వల్ల ఎవరైనా సరే నాకు కమెంట్ చేశారనుకోండి ఫేస్బుక్ లో, ఇప్పుడు ఇఫ్ ఐ కమెంట్ హియర్, ఓకే, ఎవరైనా కమెంట్ చేస్తే వాళ్ళకి నేను ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుండి రిప్లై బ్యాక్ కూడా ఇవ్వగలుగుతాం. సో అదొక ఎక్స్ట్రా ఫీచర్. ఓకే, ఇంకా ఇక్కడ కూడా మనము మన పోస్ట్ ని షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇంకా ఇన్స్టెంట్ గా కావాలన్నా పోస్ట్ చేసుకోవచ్చు. మనం అనలిటిక్స్ కూడా చూసుకోవచ్చు అండి. ఓకే, యూ కెన్ ఆల్సో డూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో ఇనిషియల్ గా ఒక పోస్ట్ అనేది ఎలా చేయాలని చూద్దాం. చూడండి, ఇక్కడ క్రియేట్ అన్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారంటే మీకు ఇవన్నీ కనిపిస్తాయి. చూడండి, నేను వేరియస్ అకౌంట్స్ కనెక్ట్ చేసుకున్నా నా హూట్సూట్ అకౌంట్ తో. ఓకే, ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అయి ఉంది, ఫేస్బుక్ పేజ్ కనెక్ట్ అయి ఉంది. ఓకే, ఇంకా ట్విట్టర్ కూడా కనెక్ట్ అయి ఉంది. సో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ ఈ 3 అకౌంట్స్ లో నేను షేర్ చేస్తున్నాను. సో మీరు ఏది కావాలంటే అది అకౌంట్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇనిషియల్ గా నాకు ఈ 3 అకౌంట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఈ 3 అకౌంట్స్ కనిపిస్తున్నాయి. సో ఇలా మల్టిపుల్ గా మీరు చూస్ చేసుకోవచ్చు అండి. 3 అకౌంట్స్ కావాలంటే ఎట్ ఎ టైం మీరు 3 అకౌంట్స్ లో పోస్ట్ చేసుకోవచ్చు. ఒక టైం స్కెడ్యూల్ చేసి ఒక పోస్ట్ ని ఈ పర్టికులర్ టైం కి ఆ 3 అకౌంట్స్ లో పోస్ట్ చేయండి అని కూడా మనం స్కెడ్యూల్ చేసుకొని చెప్పొచ్చు. ఓకే, నౌ యాడ్ సమ్ టెక్స్ట్. ఓకే, ఇంకా ఇక్కడ కూడా మీరు ఎమోజీస్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, చూడండి, కింద స్క్రోల్ చేస్తే మీకు ఎమోజీస్ అవన్నీ కూడా ఉంటాయి. నాకు తెలిసి దీని లుక్ అండ్ ఫీల్ కొంచెం బెటర్ ఉందండి. వెన్ కంపేర్ టు బఫర్ దీని లుక్ అండ్ ఫీల్ కూడా కొంచెం బాగుంది. ఓకే, సో ప్రమోట్ దిస్ పోస్ట్ మీన్స్, ఓకే, ఇంకా మీరు ఫేస్బుక్ ఆర్ స్పాన్సరింగ్ ఆన్ లింక్డ్ఇన్ మీన్స్ ఫేస్బుక్ యాడ్స్ తో వాళ్ళతో టైఅప్ అయి కూడా మీరు ఈ పోస్ట్ ని ప్రమోట్ చేసుకోవచ్చు. సో మీరు లొకేషన్ లాంటివి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫేస్బుక్ ఆడియన్స్ రిస్ట్రిక్షన్స్ మీన్స్ ఓన్లీ ఈ కంట్రీ వాళ్ళకే చూపియండి, ఈ పర్టికులర్ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళకే చూపియండి, ఆర్ ఈ పర్టికులర్ రీజియన్ వాళ్ళకే చూపియండి, పర్టికులర్ సిటీ, పర్టికులర్ పోస్ట్ కోడ్. ఓకే, ఇవన్నీ కూడా అప్లై చేసి మనము ఆడియన్స్ రెస్ట్రిక్షన్ సెటప్ చేసి మన పోస్ట్ ని పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ఎక్స్ట్రా ఫీచర్స్ అండి. ఓకే, ఇవన్నీ హూట్సూట్ లో ఉండే ఎక్స్ట్రా ఫీచర్స్. సో చూడండి, మీ పోస్ట్ అనేది వేరియస్ అకౌంట్స్ లో ఎలా కనిపిస్తుంది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఫేస్బుక్ పేజ్ లో అయితే నా పోస్ట్ ఇలా కనిపిస్తుంది, ఇన్స్టాగ్రామ్ లో అయితే ఇలా కనిపిస్తుంది, ట్విట్టర్ లో ఇలా కనిపిస్తుంది. ఓకే, సో నేను ఏమన్నా మీడియా ఫైల్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు. లేదనుకుంటే మీరు బ్రౌజ్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకేనా, నేను నా సిస్టమ్ లో ఉండే ఫైల్ ఏదైనా ప్లేస్ చేస్తాను ఇక్కడ. ఓకే, లెట్ మీ చూస్ వన్ థింగ్. ఇది ఒకటి చూస్ చేసుకుంటున్నా. ఓకే, ఆఫ్టర్ ఇమేజ్ ప్లేస్ చేసినాక కూడా మీ పోస్ట్ అనేది ఎలా కనిపిస్తుందో ఇక్కడ చూపిస్తున్నాం. హూట్సూట్ ఈస్ బెటర్ రైట్ సమ్ వాట్. Yes, ma'am. ఎస్, సో మీ ఇమేజ్ ఎక్కడికి వెళ్తుందో అని కూడా చూపిస్తుందండి. టైమ్ లైన్కి వెళ్తుందా, లేకుంటే కొత్త ఆల్బమ్ కావాలన్నా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మొబైల్లో అయితే ఎలా కనిపిస్తున్నది కూడా చూపిస్తుందండి ఇది ఒక రకంగా. ఓకే, ఇవన్నీ కూడా చాలా బెటర్ ఆప్షన్స్. మీరు స్కెడ్యూల్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ స్కెడ్యూల్ ఫర్ లేటర్ ఆప్షన్ మీద క్లిక్ చేసినారంటే, ఓకే, సో 19th ఈ పర్టికులర్ 6 PM కి 6:45 PM కి, ఓకే, మీరు ఈ
3 ప్లాట్ఫామ్స్ లో కూడా నేను సెలెక్ట్ చేసుకున్న అన్ని ప్లాట్ఫామ్స్ లో ఈ పర్టికులర్ పోస్ట్ ని పోస్ట్ చేయండి అని మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. ఆర్ తర్వాత మీరు సింపుల్ గా షెడ్యూల్ చేసేయండి. లేదంటే మీరు పోస్ట్ నవ్ అనే ఆప్షన్ కూడా ఉంటుందండి, డైరెక్ట్ గా పోస్ట్ చేసేసుకోవచ్చు. షెడ్యూలింగ్ వద్దనుకుంటే పోస్ట్ నవ్ మీద క్లిక్ చేసి మీరు పోస్ట్ చేసుకోవచ్చు. లేదంటే సేవ్ డ్రాఫ్ట్ ఫర్దర్ గా మీరు సేవ్ చేసుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోస్ట్ చేసుకోండి. ఓకే, సో లైక్ దిస్ మీరు వేరియస్ ప్లాట్ఫామ్స్ లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, డిస్కార్డ్ పోస్ట్ మీన్స్ డిలీట్ అయిపోతుంది. సో ఎవరైనా మీ పోస్ట్ కి కమెంట్ చేసినా కూడా మీరు ఇక్కడ నుండే చూడండి, రైట్ కమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ నుండే మీరు కమెంట్ చేసుకోవచ్చు, రిప్లై కూడా ఇవ్వచ్చు వాళ్ళ కమెంట్స్ కి. ఓకే రైట్, ఇంకా పబ్లిష్. సో చూడండి, మీరు వన్స్ షెడ్యూల్ చేసుకున్నాక ఈ పబ్లిషర్ అనే ఆప్షన్ కి వెళ్తే ఇక్కడ సమ్ క్యాలెండర్ టైప్ ఆఫ్ ఐకాన్ కనిపిస్తుంది కదండి, ఇక్కడికి వెళ్తే మీరు షెడ్యూల్ చేసిన పోస్ట్ అన్ని కూడా ఆ పర్టికులర్ డేట్స్ లో మీకు కనిపిస్తూ వస్తాయండి. ఓకే, సో ఈ పర్టికులర్ డేట్స్ లో ఈ పోస్ట్ మీరు షెడ్యూల్ చేశారు అని ఇక్కడ అన్ని పోస్ట్ కూడా మీకు కనపడతాయి. ఓకే, ఇంకా స్ట్రీమ్స్ మీన్స్ ఏ స్ట్రీమ్స్ లో మీరు పోస్ట్ చేస్తున్నారు. ఓకే, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇలా ఏ స్ట్రీమ్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి. మీన్స్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీరు పోస్ట్ చేస్తున్నారని కనిపిస్తుంది. ఓకే, ఇంకా అనలిటిక్స్ మీన్స్ మీ దానికి ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. కాకపోతే అనలిటిక్స్ చూడాలి అంటే మనకు ఫ్రీ వర్షన్ సరిపోదండి, యూ హ్యావ్ టు గో ఫర్ అప్గ్రేడెడ్ వర్షన్. ఓకే, సో వీ కెన్ ఆల్సో గెట్ మొబైల్ యాప్స్. ఇంతకుముందు నేను ఫస్ట్ లో చెప్తున్నా కదా, మనం మొబైల్ యాప్ నుండి కూడా ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఐ యూజ్డ్ మొబైల్ యాప్ ఆల్సో, అది కూడా చాలా బాగుందండి. మనం మొబైల్ నుండి పోస్ట్ క్రియేట్ చేసి పోస్ట్ చేసుకోవచ్చు, షెడ్యూల్ చేసుకొని. ఓకే, సో దిస్ ఈస్ వే వీ కెన్ యూస్ Hootsuite ఆల్సో. ఎనీ డౌట్స్ అండి రిగార్డింగ్ Hootsuite? సో దయచేసి ప్లీజ్ ఇవన్నీ కూడా లాగిన్ అయ్యి ఒకసారి ట్రై చేయండి. ఏదైనా కంపెనీలో కానీ అలా జాయిన్ అయితే మీకు ఫేస్బుక్ సోషల్ మీడియా మార్కెటింగ్ సైడ్ జాయిన్ అయ్యారంటే ఇవన్నీ టూల్స్ మీరు యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ప్లీజ్ యూజ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, చూడండి రిఫ్రెష్ ఇంటర్వెల్ అని కూడా ఒకటి చెప్తుంది. మీన్స్ మీరు రిఫ్రెష్ చేసుకోవచ్చు, ఏమైనా కొత్త పోస్ట్ వచ్చాయా. సో ఏమైనా కొత్త పోస్ట్ వస్తే యూ కెన్ ఆల్సో రిఫ్రెష్ దమ్ యాజ్ వెల్. సో ఇలా మనం అన్ని సెటప్ చేసుకోవచ్చు. బూస్ట్ పోస్ట్ అంటే ఏం లేదండి, యాడ్స్ రన్ చేయడం, యాడ్స్ తో కనెక్ట్ అయ్యి యాడ్స్ కూడా రన్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ పోస్ట్ విత్ Hootsuite. ఓకే, సో ఇప్పుడు మనం బఫర్ లో Hootsuite లో ఆల్మోస్ట్ సేమ్ గా చేసుకోవచ్చు అండి, కాకపోతే కొన్ని అడ్వాంటేజ్ ఎక్కువ Hootsuite లో. ఓకే, సో బోత్ యూజ్ చేసుకొని మనం పోస్ట్ చేసుకోవచ్చు, ఇంకా షెడ్యూల్ చేసుకోవచ్చు పోస్ట్ ని. ఓకే, వీ కెన్ వ్యూ అనలిటిక్స్ ఆల్సో. ఓకే, ఇది బఫర్ యూజ్ చేసుకొని యూజ్ చేసుకొని ఈ 3 థింగ్స్ ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు అండి. కాకపోతే Hootsuite లో అంటే ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఓకే మనం మన URL ని షార్టన్ చేసుకోవచ్చు, ఇంకా అక్కడే మన ఇమేజెస్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు, ఇంకా అక్కడ నుండి రిప్లై బ్యాక్ కమెంట్స్ కి రిప్లై బ్యాక్ ఇవ్వచ్చు అండి Hootsuite నుండి. సో దీస్ ఆర్ ఆల్ వేరియస్ అడ్వాంటేజెస్ విత్ Hootsuite, ఇంకా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే, సో హౌ టు కస్టమైజ్ యువర్ URL మీన్స్ ఐల్ షో. ఓకే, లెట్ మీ ఎంటర్ a link here. సో కింద చూసారంటే మీరు షార్టన్ విత్ ow.ly అని ఉందండి, ఇది క్లిక్ చేసి మీ URL ని మీరు షార్టన్ కూడా చేసుకోవచ్చు. సో లెంత్ URLs పోస్ట్ చేసినప్పుడు చూసేకి బాగాలేదు అనిపించినప్పుడు URL ని షార్టన్ చేసుకోవచ్చు. షార్టన్ చేసుకోవడం వల్ల ఏం అవ్వదండి, జస్ట్ మీకు ఏమవుతుందంటే URL షార్టన్ అవుతుంది, అది ఎక్కడ క్లిక్ చేసినా కూడా సేమ్ మీ google.com పేజ్ కి నావిగేట్ అవుతుంది, కాకపోతే కనిపించే URL చిన్నగా కనిపిస్తుంది అంతే. ఓకే, యూ కెన్ ఆల్సో యాడ్ ట్రాకింగ్ if you add any images also. Okay, you can also customize those images with Hootsuite. Crop చేసుకోవచ్చు, వాటికి ఏమైనా కలర్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. You can do all these things. These are extra advantages with Hootsuite. ఓకే, ఎడిట్ ఇమేజ్ మీద క్లిక్ చేశారంటే సో మీరు ఇక్కడ క్రాప్ చేసుకోవచ్చు అండి ఇమేజ్ ని.
ఓకే, కావాలంటే రొటేట్ చేసుకోవడం కానివ్వండి, యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్ విత్ స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు, మన టెక్స్ట్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫిల్టర్స్, ఫ్రేమ్స్, బ్రష్. ఓకే, యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, లైక్ దిస్. సో ఇమేజెస్ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా బఫర్ లో అవైలబుల్ ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ జూట్ అండ్ బఫర్. ఓకే,